తెలంగాణలో ఇప్పుడు హైడ్రానే హాట్ టాపిక్. హైదరాబాద్లో ఆక్రమణల కూల్చివేతను మొదట హైదరాబాదీలతో పాటు తెలంగాణ అంతా స్వాగతించింది. అయితే రాను రాను హైడ్రా దూకుడుపై విమర్శలు వస్తున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి మానసపుత్రిక అయిన హైడ్రాకు ఐపీఎస్ రంగనాథ్ కమిషనర్గా ఉంటారు. ఇటీవల హైకోర్టు కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్ను మందలించింది. తాజాగా హైడ్రా కమిషనర్, జీహెచ్ఎంసీ కమిషనర్ మధ్య హైడ్రా చిచ్చు పెట్టింది. జీహెచ్ఎంసీ కమిషనర్ ఐఏఎస్ ఆమ్రపాలి, జీహెచ్ఎంసీ సిబ్బంది హైడ్రాలో పనిచేయటంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఐఏఎస్, ఐపీఎస్ మధ్య ప్రచన్న యుద్ధంగా మారింది. ఇద్దరి దూకుడు ఇటు అధికార వర్గాల్లో, అటు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. హైడ్రా ఏర్పాటు చేసిన కొత్తలో ప్రభుత్వం జీహెచ్ఎంసీ సిబ్బందిపై హైడ్రాకు కేటాయించింది. 3 నెలలుగా హైడ్రాకు పనిచేస్తున్న సిబ్బంది జీహెచ్ఎంసీ నుంచి జీతం తీసుకుంటున్నారు. దీంతో జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి తన సిబ్బందిని తిరిగి పంపాలని కోరుతున్నారు. వారు చేయాల్సిన పనులు జీహెచ్ఎంసీలో పెండింగ్లో ఉంటున్నాయని పేర్కొంటున్నారు. ఈ విషయాన్ని ఆమ్రపాలి కాటా దృష్టికి తీసుకెళ్లారు. వారి వేతనాలు నిలిపివేయాలని కోరారు. అంతేకాకుండా జీహెచ్ఎంసీ నుంచి కేటాయించిన విజిలెన్స్ అధికారులు తిరిగి తమకు పంపించాలని హైడ్రా కమిషనర్కు లేఖ రాశారు. అయినా వారు హైడ్రా పరిధిలోనే పనిచేయటంపై ఆమ్రపాలి అసహనం వ్యక్తం చేస్తున్నారు. దీంతో జీహెచ్ఎంసీకి రావాల్సిన సిబ్బందికి డెడ్ లైన్ విధించారు. ఆలోగా రాకుంటే శాలరీలు నిలిపివేస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక శాఖకు కూడా లేఖ రాశారు. అయినా విజిలెన్స్ సిబ్బంది హైడ్రాలోనే పనిచేస్తున్నారు. ఇదిలా ఉంటే గతంలో జీహెచ్ఎంసీకి వచ్చే ఫిర్యాదుల్ని ఇప్పుడు హైడ్రాకు వస్తున్నాయి. ఇది కూడా ఆమ్రపాలికి మింగుడు పడటం లేదు. హైడ్రా కారణంగా జీహెచ్ఎంసీ ప్రాధాన్యం తగ్గుతున్నట్టు ఆమ్రపాలి భావిస్తున్నారు. ఇదే విషయాన్ని ఆమె హైడ్రా కమిషనర్ దృష్టికి కూడా తీసుకెళ్లినట్టు తెలిసింది. ఇదిలా ఉంటే హైడ్రాకు వచ్చిన ఫిర్యాదుల్లో కొన్నింటిని కమిషనర్ రంగనాథ్ జీహెచ్ఎంసీకి పంపుతున్నారు. జీహెచ్ఎంసీ పనుల్లోనే సిబ్బంది బిజీగా ఉంటున్నారు. ఈ క్రమంలో హైడ్రా నుంచి వచ్చిన ఫిర్యాదులు చూడటం సిబ్బందికి ఇబ్బందిగా మారుతోంది. ఇది కూడా గ్రేటర్ అధికారుల ఆగ్రహానికి కారణమవుతుంది. పీక్స్కి చేరుతున్న ఐఏఎస్, ఐపీఎస్ వార్ ఇప్పుడు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.